అందరికీ నమస్తే. ఒక పెద్ద ఇలకత మఫలియా నడుస్తుంది. ఏందా ఇలకత మఫలియా అంటే, వీళ్ళు కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్ ద్వారా ఎవరైనా ఎలక్ట్రిక్ కార్లు కొంటే, ఎలక్ట్రిక్ బస్సులు కొంటే దానికి సబ్సిడీ అంటే ఒక్క బస్సుకు 25 లక్షలు 30 లక్షలు ఇస్తారంట. 1.5 కోటి బస్సుల. అయితే అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. ఇక్కడ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఉంది. తెలంగాణ ఆర్టీసీకి 2000 బస్సులు ఈ మధ్యకాలంలో శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 2000 బస్సులకు గాను 500 కోట్లు అంట. 500 కోట్ల సబ్సిడీ అంటే ఆ పైసలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందంట. ఎవరో ఏజెన్సీలు కొనాలనంట. దానికి ఆ ఏజెన్సీకి 500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయంట. ఆ డబ్బులు వాళ్ళు కడతారు, ఆ సబ్సిడీ డబ్బులు. అదేదో ఆర్టీసీకి ఇవ్వచ్చు కదా, ఆర్టీసీ కొంటా అంటుంది కదా, ఆర్టీసీకి ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వరంట. రూల్స్ అంట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికో ప్రైవేట్ ఏజెన్సీకి లబ్ధి చేకూరుస్తుంది, కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సంస్థకు మాత్రం లాభం ఇవ్వకూడదా? ఆ పైసలతోన ఆ పైసలు 500 కోట్ల రూపాయలతోన ఇప్పుడున్న డీజిల్ బస్సులు ఉన్నాయి కదా, అవి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చవచ్చంట. 1000 ఎలక్ట్రిక్ బస్సులు మార్చవచ్చంట, కన్వర్ట్ చేయొచ్చంట. అయినా సరే ఇవ్వరంట. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుందా, అడుగుతలేదా, ఏదో తూతూ మంత్రంగా అడుగుతుందా, ఏమవుతుందో, వీళ్ళ పాత్ర ఏందో తెలియదు. ఈ అంశం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. చర్చలోకి పోతే, ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే, ఇంకా డీజిల్ బస్సులు లేవు. డీజిల్ బస్సులు ఇస్తలేరు. సెంట్రల్ గవర్నమెంట్ బస్సులు ఇస్తుంది. ఆ బస్సులు ఎవరికి ఇస్తుంది? ఎవరో ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని, ఒక ఏజెన్సీ వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, మెగా కృష్ణ ఇలాంటి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి సబ్సిడీ ఇస్తుందంట. వాళ్ళు తీసుకొచ్చుకొని ఆర్టీసీకి పెట్టేస్తే, ఆర్టీసీ కిలోమీటర్కి ఇంత అని వాళ్ళు గట్టిస్తే ఇక జనాలు ఎక్కితే ఆర్టీసీకి పైసలు వస్తాయన్నమాట. ఎడుదిరిగి మొత్తం ఈ రింగుల బొంగ అయ్యేది ఆర్టీసీ. ఇప్పుడు తిరుగుతే చాలు ప్రైవేట్ కాంట్రాక్టర్కి పైసలు వస్తాయి. తిరుగుతే చాలు, మనుషులు ఎక్కపోయి ఏం సంబంధం లేదు. కిలోమీటర్కి 50 రూపాయల, కిలోమీటర్కి 60 రూపాయల, ఎంతమంది ఉన్నారో సంబంధం లేదు. డ్రైవర్ వాళ్ళోడే, కండక్టర్ వాళ్ళోడే. కండక్టరు పర్మనెంట్ కండక్టర్ కాదు, టెంపరీ అవుట్సోర్సింగ్ ద్వారా నింపుకుంటున్నారు. అంటే బస్సు తిరుగుతే చాలు పైసలు వచ్చేస్తాయి, మనుషులు ఎక్కినా ఎక్కకపోయినా. తర్వాత సబ్సిడీ ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఆయనకే పోతుంది. సబ్సిడీ ఒక బస్సు కింద 25 లక్షలు 30 లక్షల సబ్సిడీ మొత్తం ఆ ప్రైవేట్ ఏజెన్సీకే పోతుంది. ఈ అందరి మధ్యలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, లేదా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఆర్టీసీ మధ్యలో లబ్ధి పొందేది ఎవరు అంటే ఆ ప్రైవేట్ ఆయనే లబ్ధి పొందుతున్నాడు. మరి ఆయనతో ఉన్న లాలూచి ఏందో, ఆయనతో ఎవరు లాలూచి పడుతున్నారో, ఆయనకి ఇచ్చే బదులు డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు కదా. రెండు ప్రభుత్వాలే కదా, అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న కార్పొరేషన్. డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు కదా. లేదంట, ఆ స్కీమ్ లేదంట. స్కీమ్లు ఏమైనా పైనకీలు వచ్చినాయా? మీరు పెట్టిన స్కీమే కదా, మార్చాలి రూల్స్. ఆర్టీసీకి సొంత బస్సులు వస్తాయి. అట్లా చేస్తే ఒకవేళ ఆర్టీసీకే కనుక మీరు సబ్సిడీ ఇవ్వగలిగితే ఆర్టీసీకి సొంత బస్సులు వస్తాయి. ఆర్టీసీ కార్మికులంతా అడుగుతున్నారు, సొంత బస్సులు కొంటాం, ఆర్టీసీకి ఉంటుంది, మీరు సబ్సిడీ దీనికి ఇవ్వచ్చు కదా అని. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కూడా ఉంది దీనిలో. ఇప్పుడు సబ్సిడీ ఇస్తారు, 25 లక్షలు 30 లక్షలు సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ ఇస్తే మిగతా 1,20 లక్షలు పెట్టాలి. ఆర్టీసీకి మస్తు పైసలు ఇవ్వాలి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారమే 5,000 కోట్లు ఓన్లీ ఫ్రీ బస్ డబ్బులు ఇవ్వాలి. అంటే దాదాపు 10 నెలలు 11 నెలలకి వెళ్ళి ఫ్రీ బస్సులు, మహిళలకు ఫ్రీ బస్ తిరుగుతుంది కదా, గా పైసలు నెలకు 350 కోట్లు 375 కోట్లు అవుతాయి. అవి ఆర్టీసీకి 10 నెలల్లో దాదాపు సంవత్సరం నుంచి ఇస్తలేరు. ఇంకా వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు, పీఎఫ్లు గీఎఫ్లు మొత్తం వాడేసుకుంది యజమాన్యం. రకరకాల ఖర్చుల కిందకి వాడేసుకున్నది. కార్మికుల పైసలు లేవు. వాళ్ళు దాపెట్టిన పైసలే కార్మికులు తెలియకుండా యజమాన్యం వాడేసుకున్నది. ఇక ఇప్పుడు ఏంది, ఒకవేళ పుచ్చుకున్న సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇప్పుడు మేము ఇస్తాం సబ్సిడీ ఆర్టీసీకి అన్నదనుకో, వీళ్ళు సచ్చినట్టే. 1,20 లక్షలు వీళ్ళు పెట్టలేరు. ఎందుకంటే ఆర్టీసీ పైసలు వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు పెట్టాలి, కానీ వీళ్ళతోనే కాదు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ మీద బడెన్ పెరుగుతుంది. ఇంకా కొనండి బస్సులు కొనమని అడుగుతారు కార్మికులు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రామా ఆడుతుంది. ఏంటంటే అడిగినట్టు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు డైరెక్ట్ పోయి ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉండదు. చీఫ్ మినిస్టర్ పోతాడు, ఆడ లోపల ఏం మాట్లాడతారో ఎవరిని తెలియదు. బయటకు వచ్చినాక ఏదో ప్రెస్ నోట్ ఒకటి ఇస్తారు, మీడియాతో మాట్లాడరు కూడా. ఎందుకంటే మీడియాతో మాట్లాడితే మళ్ళీ అవన్నీ ప్రూఫ్లు ఉంటాయి,
మళ్ళీ ఒకనాడు నువ్వు పలానా డేట్ నాడు పోయి ఇది అడిగినావు కదా ఏమైందని అడుగుతారు ఇక్కడ వాళ్ళు. కాబట్టి అవేం ఉండవు. అసలు చాలాసార్లు కలిస్తే అసలు ప్రెస్ నోట్లు కూడా ఉండలేవు. ప్రధాని కలిసిన ప్రతిసారి ప్రెస్ నోట్ కూడా ఇస్తలేరు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రామా ఆడుతుంది. ఆర్టీసీ ఇట్లే ఉండాలి, అవి ప్రైవేటులకే పోవాలి, ఆడు మనోడైతాడు ప్రైవేటోడు, మనది మంగళవారం మనది సోమవారం లాగా ఆర్టీసీ ఏమో మునిగిపోవాలి, ఆ ప్రైవేటోడు ఏమో మంచిగా ఉండాలి, ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఉందో మనం మంచిగా కమ్మగా తినాలి, వాళ్ళు తింటారు వీళ్ళని తింటారు, అంతా నిమ్మలంగా ఉంటారు, ఆర్టీసీ మాత్రం మునిగిపోవాలి, కార్మికులు రోడ్ల మీద పడాలి. ఇది వాళ్ళ సిస్టమ్. అసలు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక గట్టిగా పడితే అవకాశం రాదా? అంటే వీళ్ళకు ఆర్టీసీకి ఇస్తే వీళ్ళకి ఏమొస్తుంది? ఏం రాదు. డైరెక్టు కొనుగోలు సెంటర్ నుంచి వస్తాయి, బస్సులు కొంటారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది, ఆర్టీసీకి పోతుంది, మధ్యలో ఎవరికి ఏం రాదు, ఎవరి చేతులు తడవవు అనమాట. ఇప్పుడైతే మధ్యలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంటే ఇంకా అన్ని బెదిరించవచ్చు, ఇంకా బెదిరించకపోయినా వానికి ఇచ్చేసి వానికో 100 నీకో 100 నాకో 100 నీకుదో నాకుదో అన్నట్టు మొత్తం లూటీ చేయొచ్చు. ఇంకా మళ్ళీ బస్సు వచ్చినాక మళ్ళీ ఆర్టీసీని లూటీ చేయొచ్చు, మళ్ళీ ఆర్టీసీని లూటీ చేయాలి. బస్సు నడిచినా నడచకపోయినా ఆర్టీసీ వాడు పైసలు ఇవ్వాలి వాళ్ళకు, వాళ్ళ బస్సులు వాళ్ళ లాభంలో ఉంటారు, వీళ్ళు లాభమే వాళ్ళు లాభమే అందరు లాభమే. మొత్తం అందరి మధ్యలో మునిగేది ఏంటంటే ఆర్టీసీ కార్మికులు. అసలు ఈ బస్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు డీజిల్ బస్సులు ఉన్నాయి, రోడ్ల మీద తిరిగే సిటీ బస్సులు, రకరకాల బస్సులు తిరుగుతున్నాయి. ఒక్కొక్క బస్సు 25 lakhs అవుతాయంట. దాన్ని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే టెక్నాలజీ వచ్చిందంట ఆ డీజిల్ బస్సులను. ఆ మార్చేదానికి కూడా ఆర్టీసీ దగ్గర పైసలు లేవంటారు వాళ్ళు. ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ఆ సబ్సిడీ మిగిలితే వాళ్ళకు ఒక 1000 బస్సులు మార్చుకునే అవకాశం వచ్చేదంట. కానీ అది కూడా చేస్తలేరు. ఎటు తిరిగి ఆర్టీసీ ఫ్రీ బస్ అని, ఆర్టీసీ ఫ్రీ బస్ ఒక్క స్కీమ్ అమలు చేసి దాని పేరు మీదే సంవత్సరాలు నడిపిన ఈ ప్రభుత్వము ఆర్టీసీని మాత్రం బతికించాలనుకోవట్లేదు. ఆర్టీసీని ఇటు తిరిగి ఆర్టీసీకి బొక్క పెట్టాలని చూస్తుంది తప్ప ఆర్టీసీకి ఇంత జీవం పోద్దాం, ఆర్టీసీకి కొన్ని కొత్త బస్సులు ఇప్పిద్దాం, ఆర్టీసీలో కొంత రిక్రూట్ చేద్దాం, ఆర్టీసీలో కార్మికుల డిమాండ్స్ విందాం, ఇవి ఏమీ లేవు. ఆర్టీసీ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. మనమేంది, మన కథ ఏంది, మన వ్యవహారం ఏంది, ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.